హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్లీ ఏంజల్స్. ప్లీజ్ మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది ఎంతమందికి తప్పనిపించిందో నాకు తెలియదు, కానీ నేను చూసిన దగ్గర, నేను విన్నింది, నేను చూసింది కొన్ని విషయాలు నాకు బాధ అనిపించి నేను చెప్పాలి, షేర్ చేసుకోవాలి. ఇందులో ఒక్కళ్ళన్నా చూసి మారతారేమో అని. నాకైతే అంత అనుభవం లేదు, నాకున్న కొంచెం అనుభవంలో చెప్పాలి అనుకుంటున్నాను. ప్లీజ్ దీన్ని ఎవరు తప్పుగా అనుకోకండి. అందరూ బాగానే చూసుకుంటారు, బాగానే ఉంటారు. ఎవరో 100లో ఒకళ్ళు బాగా చూసుకోలేని వాళ్ళ కోసమే ఇది నేను చెప్పాలి అనుకుంటున్నాను. మన తల్లిదండ్రుల్ని ఎప్పుడు బాధ పెట్టకూడదండి, ఏ విషయంలో కూడా. వాళ్ళు ఎంత త్యాగం చేస్తారో మన కోసం, ఎంత బిజీ లైఫ్లో ఉండి కూడా మనల్ని ఎలా చూసుకుంటారో ఎవరికి తెలియదు. మనకైతే అసలు తెలియదు, మనం చిన్నగా ఉంటాం, మనం చూడం. కానీ ఇప్పుడు మన పిల్లల్ని, మన మ్యారేజ్ అయిన తర్వాత, మనకు పిల్లలు పుట్టిన తర్వాత మన పిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాము, ఎంత బాగా చూసుకుంటున్నాము. వాళ్ళు లైఫ్లో సెటిల్ అవ్వాలి అని చెప్పి మనం ఎంత తపన పడుతున్నాము. మన తల్లిదండ్రులు కూడా అంతే పడుంటారు కదండి. కానీ ఇది ఎవరు, కొంతమంది, అందరూ అని నేను చెప్పను, కొంతమంది అర్థం చేసుకోవట్లేదు. తల్లిదండ్రులు మాత్రం ఎప్పుడు బాధ పెట్టకూడదండి. వాళ్ళ బాధ వృధాగా పోదు. రేపటి రోజున మన పిల్లలు మన కష్టాన్ని గుర్తించకుండా మనల్ని అలాగే బాధపడితే అదేంటో మనకు తెలిసిద్ది. వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి ఉంటారు, మన కోసం తినుంటారు, తినకుండా ఉంటారు, మన కడుపు నింపి వాళ్ళ పస్తులు ఉంటారు. ఎంతో త్యాగం చేస్తే కానీ మనం పెరిగి పెద్ద ఇంతటి వాళ్ళం అవి ఉండం. కానీ పొరపాట్లు ఎవరైనా చేస్తారు, కొన్ని పొరపాట్లు వాళ్ళు సరిదిద్దుకుంటారు, పొరపాట్లు చేస్తారు. కానీ పెద్ద పెద్ద విషయాలు, చాలా పెద్ద మాటలు అంటూ ఉంటారు కొంతమంది. అది తల్లిదండ్రులు భరించలేరండి, అది తీసుకోలేరు. వాళ్ళ మనసు చాలా బాధపడింది. మేము ఇంత త్యాగం చేసింది, ఇంత కష్టపడింది వీళ్ళ కోసమా అనిపించింది. ప్లీజ్ ఇది కొంతమంది, అందరినీ నేను అనను, ఇట్లా చేసే వాళ్ళ గురించి మాత్రమే నేను చెప్తున్నాను. అర్థం చేసుకోండి వాళ్ళ బాధని. రేపటి రోజున మీ పిల్లలు మిమ్మల్ని అంటే మీరు ఎంత బాధపడతారో, ఈరోజు మీరంటే కూడా వాళ్ళు అంతే బాధపడతారు. ప్లీజ్ అండి, అట్లా ఎవరు నోరు జారి మాటలు అనకండి, తప్పుగా అనుకోకండి. ఈ వీడియో చూసి ఎవరు, కొంతమంది గురించే చెప్తున్నా నేను, అందరి గురించి చెప్పట్లేదు. తల్లిదండ్రుల గురించి ప్రాణం ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు, కానీ కొంతమంది ఉంటారు, 100లో ఒకళ్ళు ఉంటారు, ఖచ్చితంగా తల్లిదండ్రులను కించపరుస్తారు. మీరేంది మాకు చెప్పేది అనుకుంటారు, చాలా పెద్ద పెద్ద మాటలు అంటూ ఉంటారు వాళ్ళని. కానీ వాళ్ళు అవి తీసుకోలేరు, చాలా బాధపడతారు, వాళ్ళు చాలా కృంగిపోతారు. మేము ఇంత చేసింది వీళ్ళ కోసమా అని వాళ్ళ మనసు చచ్చిపోయిద్దండి. ప్లీజ్ దయచేసి తల్లిదండ్రులని ఎవరు బాధ పెట్టకండి. రేపు మీ పిల్లలు కూడా అంతే కదండి, మిమ్మల్ని ఇంతే బాధపడితే మీరు ఎంత బాధపడతారు. మీరు ఒకసారి ఆలోచించండి. ఇది కొంతమందిని ఉద్దేశించి మాత్రమే, అందరిని ఉద్దేశించి కాదు. దయచేసి తప్పుగా నన్ను ఎవరు అనుకోవద్దు. నేను ఈ మధ్య ఛానల్ స్టార్ట్ చేశాను, ఇంత పెద్ద పెద్ద మాటలు పెడుతుంది ఈ అమ్మాయి అని ఎవరు తప్పుగా అనుకోకండి. నేను చూసిన సర్కిల్లో, నాకు తెలిసి, నేను చూస్తున్న ఇదిలో నాకు అనిపించి చెప్పాను, అంతేగాని నేను ఎవరిని ఉద్దేశించి అయితే చెప్పట్లేదు. తల్లిదండ్రులను మాత్రం దయచేసి బాధ పెట్టొద్దండి. ఈరోజు మనం మన తల్లిదండ్రుల్ని మనం బాధ పెడతాము, రేపు మన పిల్లలు మనల్ని బాధ పెడతారు. అది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం ఇచ్చిందో దేవుడు రేపు మనకు తిరిగి ఇస్తాడు. దయచేసి తల్లిదండ్రులను ఎవరు బాధ పెట్టద్దు, వాళ్ళని బాధించి ఆ బాధకు మీరు కారణం అవ్వద్దు. ఇదే నేను చెప్పదలుచుకుంది. ఎవరికైనా బాధగా అనిపించి ఉంటే క్షమించండి, నన్ను తప్పుగా అనుకోకండి. కొంతమందిని ఉద్దేశించే నేను ఈ వీడియో చేస్తున్నాను, ప్లీజ్ తప్పుగా అనుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వయసులో వాళ్ళు కోరుకునేది ఒకటే ఒకటి ఫ్రెండ్స్, మనం బాగుండాలి, వాళ్ళని బాగా చూసుకోవాలి. ఇంతకు మించి వాళ్ళు ఏం కోరుకోరు. మన నుంచి కోట్లేం ఆశించరు, మనమేం లక్షలు సంపాదించాలి అని కోరుకోరు. వాళ్ళని గౌరవిస్తూ, వాళ్ళతో ప్రేమగా ఉంటూ, అమ్మ తిన్నావా, నాన్న తిన్నావా అని ఒక మాట అడిగితే చాలు ఫ్రెండ్స్, వాళ్ళ కష్టమంతా మర్చిపోతారు. మా పిల్లలు మాతో బాగున్నారు, వాళ్ళు కోరుకునేది ఈ వయసులో ఒకటే ఒకటి, మా పిల్లలు బాగుండాలి, మా మనసంతానంతో మేము హ్యాపీగా ఉండాలి. ఇది తప్పితే ఎవరు ఏది కోరుకోరు. అదే మనం ఇవ్వలేకపోతున్నాము. అందుకని అది ఉద్దేశించే నేను ఒక చిన్న మెసేజ్ లాగా ఇది చెప్పాలి అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.